దాడులు చేస్తూ ఉన్నారంటే దాని అర్థం ఏంటి? సహనం కోల్పోయి ఓడిపోతున్నాం అనేటువంటి ఒక భయంతో ఈ రకమైనటువంటి దాడులు. ఒక మహిళని చూడకుండా మహిళా అభ్యర్థి మీద కాంగ్రెస్ గుండాలు, శ్రీశైలం యాదవ్ గారు రౌడీ షీటర్ ఆయన, వారిని ఎన్నికల కమిషన్ బైండ్ ఓవర్ చేసింది. బైండ్ ఓవర్ చేసినటువంటి శ్రీశైలం యాదవ్ గారిని పోలీసులు ఏం చేయాలి? ఎన్నికల కమిషన్ ఏం చేయాలి? వారిని స్థానిక పోలీస్ స్టేషన్లను నిర్బంధించాలి, లేదా పక్క పోలీస్ స్టేషన్లను పంపాలి, లేదా అంత రెండు సాధ్యం కాకపోతే హౌస్ అరెస్ట్ అన్న చేయాలి. నేను ఏం చేసింది? ఎన్నికల కమిషన్ పోలీసులు సెక్యూరిటీ పెట్టి బూతుల వెంబడి తిరిపేదండి. అంటే వారు ఓడిపోతున్నామని సహనం కోల్పోయి మా పార్టీ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత గారి మీద కూడా దాడి చేసిండ్రు. నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ అక్కడ బైండ్ ఓవర్ లో ఉన్నా కూడా ఆయన పోలింగ్ బూత్ వద్ద కనబడ్డాడు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ప్రజాస్వామ్యంలో? చెప్పాను కదా, బైండ్ ఓవర్ అయిన వ్యక్తి ఏ రకంగా పోలింగ్ బూత్లకు తిరుగుతాడు, దాని మీద విచారణ చేర్పాలని చెప్పేసి ఎన్నికల కమిషన్కి నిన్న ఒక్కరోజే మా పార్టీ ఆఫీస్ నుంచి దాదాపుగా 60 ఫిర్యాదులు చేసింది మా పార్టీ కేంద్ర కార్యాలయము. ఒక్క ఫిర్యాదుని కూడా స్వీకరించిన పాపాన లేదు, ఒక్క ఫిర్యాదుని కూడా పట్టించుకున్న పాపాన లేదు. ఈ రకంగా రాజ్యాంగబద్ధ సంస్థలని తమ చేతుల గుప్పెట్లో పెట్టుకొని ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నికలు నిర్వహిస్తే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎన్నికల కమిషన్ మీద కూడా నమ్మకం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఎన్నికల కమిషన్ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇంత అవినీతిమయమైనటువంటి ఎన్నికల కమిషన్, ఇంత అమ్ముడువైనటువంటి కమిషన్, అమ్ముడువైనటువంటి అధికారులు, వీళ్ళందరి భరతం పడతాం. ఖచ్చితంగా రాబోయే 2.5 సంవత్సరాల్లో 3 ఏళ్లలో మా ప్రభుత్వం రాబోతుంది. ఇప్పుడు ఎవరెవరైతే తమాషా చేసారో వీళ్ళందరూ రిటైర్ అయినా కూడా పెన్షన్లు తీసుకున్నప్పుడు కూడా వారి మీద చర్యలు తీసుకుంటాం మా ప్రభుత్వము. ఖచ్చితంగా మా పార్టీ అంత ఈజీగా తీసుకోదు, అంత ఈజీగా వదిలిపెట్టాము. ఖచ్చితంగా వారు చేసినటువంటి ఏదైతే ఒక అధికార దుర్వినియోగం ఉందో వాటన్నిటి మీకు సమాధానం గట్టిగా